రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పమంటావా? ఏం జరుగుతుందో చెప్పండి. బాబు రెడీ బాబు. ప్రతిసారి దీనేంటేమిట్రా? చనిపోతున్నాయి. గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను. చివరి కాపాడితే మేమేం మాట్లాడము. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. చూపించినప్పుడు మూసుకొని ఉండాలి వాళ్ళు. దమ్ముంటేనా ధైర్యం. అటు చూడండి. నన్ను రమ్మను ప్రూవ్ చేస్తాము. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటా? మొహం పగిలిపో. పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకువెళ్ళండి. నన్ను రమ్మను ప్రూవ్ చేస్తాము. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్ లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆపుకోనివ్వండి కదా. డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు. ఏంది మాటలు? వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పటం ఆయన అలవాటు. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. అందరూ గమనిస్తున్నారు. ఏంటిది మాకేంటిది అంట. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. చూసావరా దీని తలపొగరు? పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సూటిగా అడుగుతున్నాను. సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు. సారీ. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన రోజు నుంచి నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కంటిన్యూస్ గా ఈ తిరుమల అప్రతిష్ట పాలు చేస్తున్నది నిజం కాదా? అనుకున్నావా నన్ను? ప్రజలు చూస్తున్నారు. లైవ్ ఉంది, పచ్చ మీడియాలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవరు మ్యానిపులేట్ చేసేదానికి ఏమీ లేదు. అలా కాకుండా ఇలా పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా అని టీడీపీ కార్యకర్తల్లాగా పోలీసుల్ని వాడుకొని ట్రిప్లుంటే ఎందుకన్నా గలీజ్ గలీజ్ చేస్తావు. ఈ విధంగా తప్పుడు కేసులు పెడతాం, జైళ్లలో పెడతాం, అది చేస్తాం ఇది చేస్తామంటే సీన్ రిపీట్ అవుతుంది. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఆ రోజు రూల్స్ కి విరుద్ధంగా ఎవరైతే పని చేస్తున్నారో పోలీసులు గాని అఫీషియల్స్ గాని అంత సీన్ ఉందండి. ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏం చేస్తావా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? ఏమిటి అంత మాట అన్నాడు? నీ తెలవదనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఇప్పుడు కరుణాకరెడ్డి గారు ఇప్పుడు 9, 10, 15 అయింది. బలవంతం చేస్తావేంటి? నాకు అర్థం కాలేదు సార్. ఎండ కాస్తోందయ్యా, నువ్వు రా తొందరగా. నువ్వు ఇంటి ముందు పడుకుంటేట లేవు బాబు. చూడండి, అందరూ క్వైట్ కొండండి. 9:30 వరకు ఇంట్లో పడుకున్నావు. తర్వాత ఈ రోజు బయట వచ్చి రోడ్డు పడుకున్నావు. పక్కన పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో
ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. దానికి ప్రూఫ్ ఇదిగో చూడమ్మా, ఇప్పుడే లైవ్ ఫోటో తీసి మన వాళ్ళతో తెప్పించుకున్నా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను, ఏదో మనసంతా. ఆడ కూడా చుట్టుపక్కల ఎవడు ఇదిలే. ఇది చూడండి ఒకసారి. ఆడు మామూలు మనిషి కాదు రోయ్, ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. పోలీసులు ఉన్నారా? హ్యాపీగా దుండేసు కింద పడుకున్నాడు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. కింద చూడు దుప్పటి కట్టేసుకున్నాడు. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకురా నా జీవితంతో అట్ట ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.